వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ మ్యాథ్ మెంటర్కి. ఈరోజు వీడియో ఏంటంటే క్లాస్ 10 రియల్ నంబర్స్ పార్ట్ 4. పార్ట్ 3లో మనము రేషనల్ నంబర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము ఇర్రేషనల్ నంబర్స్లోకి వెళ్తున్నాము. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనము క్లాస్ 9లో ఇర్రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం. అదొక క్విక్ రీక్యాప్ ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఒక చిన్న థీరం ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ బోర్డ్ ఎగ్జామ్స్. అదేంటంటే హౌ టు ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ బై కాంట్రడిక్షన్ మెథడ్. సో ఇవి ఈ వీడియోలో ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. రైట్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. We are going to learn about rational numbers in this class. So what are rational numbers? Rational numbers ante enti? We can simply define it as all numbers which are not rational are called irrational numbers. All numbers which are not rational are called irrational numbers. And రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఆల్ నంబర్స్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఈ 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ని మనము రేషనల్ నంబర్స్ అని అనుకున్నాం పార్ట్ 3 వీడియోలో. ఓకే, సో దెన్ ఈ ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ 2 కండిషన్స్ కాకుండా నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఇట్లా ఉన్న నంబర్స్ని మనము ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? 1.10 100 10000 10000 1 and so on. If you observe this number, ఈ నంబర్ని జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ కూడా ఎండ్ అవ్వట్లేదు, అంటే టర్మినేట్ అవ్వట్లేదు, అండ్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు, రికర్ అవ్వలేదు. సో ఇలాంటి నంబర్స్ని మనము ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, ఇన్ 9th క్లాస్ మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు ఏంటది? √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఇట్లా మనము √2 √3 ఇలాంటి నంబర్స్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం 9th క్లాస్లో నేర్చుకున్నారు. ఏంటది? డివిజన్ మెథడ్లో. ఇలా దిస్ ఈజ్ డివిజన్ మెథడ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 9th క్లాస్. ఇలా పెట్టుకొని మనకి √2 వాల్యూ ఏమొస్తుంది? 1.414 అండ్ సో ఆన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 9th క్లాస్, రైట్? సో ఇక్కడ 10th క్లాస్లో మీరు ఏం చేస్తున్నామంటే √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ అని మనము ప్రూవ్ చేస్తాం. దిస్ ఈజ్ ఫైండింగ్ అవుట్ వాల్యూ ఆఫ్ √2 by division method. Here in 10th class we will prove that √2 is a irrational number by contradiction method. Okay, so before going to that proof మనం ఒక థీరం చూద్దాం. థీరం ఏంటంటే let p be a prime number if p divides a square, then p divides a. ఓకే, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ p ఈజ్ ఈక్వల్ టు మనం 2 అని తీసుకుందాం. ఓకే, సో ఫర్ a స్క్వేర్ ఐ విల్ టేక్ 4. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ఈజ్ 4 అంటే a విల్ బీ ఈక్వల్ టు 2, రైట్? సో క్లియర్గా వీ కెన్ సే దట్ a square is divisible by p. That implies a is also divisible by p.
ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సేమ్ p ఈజ్ ఈక్వల్ టు 2a తీసుకుందాం. ఏ స్క్వేర్ 9 అనుకుందాం. ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 9 దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ ఏ స్క్వేర్ ఈజ్ నాట్ divisible by p, that implies a is also not divisible by p. ఓకే, ఇది థీరం అనమాట. ఈ థీరంని మనము √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అనే ప్రూఫ్లో యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ వై ఈ థీరం అనేది ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఐఎమ్ టేకింగ్ p as 3. I will take a square is equal to 25. Then a will be equal to 5. క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు, 25 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అంటే 25 నాట్ డివిజిబుల్ బై 3. దట్ ఇంప్లైస్ 5 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, సో ఇది థీరం. Once again I'll read out. Let p be a prime number if p divides a square then p divides a. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం √2 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్లో దీన్ని యూజ్ చేద్దాం. రైట్, సో ప్రూఫ్లోకి వెళ్దాం. లాస్ట్కి ఫైనల్లీ మనము మన వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసాం చాప్టర్ 1లో. అదేంటి, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ సిలబస్ బుక్ అయినా సరే ఆ బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేది వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. రైట్, సో క్వశ్చన్లోకి వెళ్దాం. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. దీన్ని మనము ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ అంటే ఏంటి? కాంట్రడిక్షన్ అంటే మనము ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీన్ని రేషనల్ అనుకుంటాం. రేషనల్ అనుకొని లాస్ట్కి రేషనల్ కాదు, దిస్ ఈజ్ నాట్ రేషనల్ అని చెప్తాం. నాట్ రేషనల్ కాబట్టి ఇర్రేషనల్. ఓకే, దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఫస్ట్ దీన్ని లెట్ √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్. ఓకే, సో మనందరికి తెలుసు రేషనల్ నంబర్ ఏ ఫామ్లో ఉంటుంది. మనం జనరల్గా p/q అనుకుంటాం. ఓకే, లెట్ √2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ p/q should be integers and q not equal to 0. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది, p and q are not co-prime in this case. ఓకే, సో co-prime అంటే ఏంటి, p and q will have కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో రైట్. సో ఈ పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిలేషన్ చేసాము అనుకోండి. సో p/q బికమ్స్ a/b. సో ఇప్పుడు a అండ్ b ఆర్ ఇంటీజర్స్, b నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ a అండ్ b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఏంటి, ఏ బి విల్ నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్. రైట్, ఇక్కడ వరకు క్లియర్ కదా. స్లోగా చెప్తా, జాగ్రత్తగా వినండి, మంచిగా అర్థం చేసుకోండి. ఓకే, సో √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ అంటే ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. రైట్, ఇక్కడ మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో √2
ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. సో రైట్, ఇక్కడ మనం ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు √2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రైట్, సో √2 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది మనకి, సో √2 స్క్వేర్ ఈజ్ 2 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో దీన్ని మనము 2 అటు వెళ్తే ఏమవుతుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. అంటే ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఇక్కడ రాస్తా చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. మనం ఇందాక నేర్చుకున్న థీరం ప్రకారము ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అయితే ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. రైట్, అంటే ఏకి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అనమాట. రైట్, సో ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే మనం ఇలా రాయొచ్చు దాన్ని, ఏ ఈజ్ డివిజిబుల్ బై 2. మనకి దీనికి ఆన్సర్ ఏదో ఒకటి సి వస్తుంది అనుకుందాం. ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి, బికాజ్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. రైట్, ఇందాక ఇక్కడ నుంచి ఏ స్క్వేర్ అంటే ఏంటి మనకి, ఇక్కడ దీన్ని 1 అనుకుందాం. ఫ్రమ్ 1 వాట్ ఈజ్ ఏ స్క్వేర్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. దెన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2. ఇదేమవుతుంది మనకి 2c స్క్వేర్. ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు మనము, బి స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే బి స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. బి స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఇందాక థీరం ప్రకారం మనకేమొస్తుంది, బి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. రైట్, ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేయాలి. ఏంటది చూడండి, ఇక్కడ ఏం చెప్పాం మనము, ఏ అండ్ బి విల్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్. ఈ పాయింట్ ఓకే అనేది మన పాయింట్, కామన్ ఫ్యాక్టర్స్ లేవు. దానికి కాంట్రడిక్షన్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే ఏ ఈజ్ హ్యావింగ్ 2 యాజ్ ఎ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమొచ్చింది, బి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 అంటే బికి 2 అనేది ఒక ఫ్యాక్టర్. సో మనకి కాంట్రడిక్షన్ వచ్చేసింది. ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాము, ఉండవు అన్నాము. ఈ రెండు పాయింట్స్ చూస్తే మనకి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి. రైట్, సో మనము క్లియర్గా ఇక్కడ ఏం కాంట్రడిక్షన్ వచ్చేసింది. కాబట్టి మన అజంప్షన్ అనేది రాంగ్. ఫస్ట్ మనం అజంప్షన్ ఏం చేసుకున్నాము, అది రాంగ్ అనమాట. ఏం చేసుకున్నాం మన అజంప్షన్, therefore A, B have 2 as common factor, which contradicts our assumption, which contradicts our assumption. మన assumption ఏంటి, A and B will not have any common factors. Therefore, our assumption is wrong. √2 is rational. Is wrong. Because √2 is rational is wrong. మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, therefore √2 is irrational.
ఓకే. సో ఇలా మనము రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ మేనర్ వీ కెన్ ఆల్సో ప్రూవ్ రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 6. In the same manner we can prove, right? So hope you all understood. అందరికీ అర్థమైంది అనుకుంటా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి, రైట్? బాయ్.